భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్ద హరివానంలో ఘనంగా జరిగిన గజ్జలింగేశ్వర జాతర. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కల్లాలను పరిశీలించిన హరీష్ రావు. పెద్ద తుంబాలం గ్రామం నుంచి 40 కుటుంబాలు బీజేపీలో చేరికలు. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీరెడ్డి. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం దగ్గర ధర్నా. చౌక్లో వారం రోజులుగా సిహెచ్ఓల సమ్మెలు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగిన నైడిగూడ గ్రామ మాజీ సర్పంచ్ రవీంద్రరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి ఆలయంలో జరుగుతున్న భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు నిత్యహీనికం చతురార్చన విద్యారణ్య జయంతి పురస్కరించుకొని ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం జరిపించి పూజలు నిర్వహించారు. అందులో భాగంగా నేడు ఉదయం పల్లకి సేవ, సాయంత్రం శేషవాహన సేవలో శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. లక్ష్మీ
मानवं विप्रयस्व स्पर्धञ्च सौभगमायजस्व विजुष्टमयुजो निशित्रं तवेन्द्रविष्णो नो वैस्तवे लोकैहमानराजाय विद्महे कन्याकुमारी धीमहि పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి. మీరు ఎప్పుడైతే పనిచేస్తారో పదవులు అయ్యే మీకోసం వస్తాయి. సో అనేది మీ అందరికీ తెలిసి మేము అమెరికాలో ఉంటే రావాల్సిన అవసరం లేదు, కానీ మన సర్వీస్ చేయబట్టే మనం ఈరోజు ఈ మధ్య ఉండగలిగాం. మరి అదేవిధంగా మీరందరూ కూడా గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి ప్రజల్లో ఉండాలి, ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలి. మరి మన ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది. మరి ఈరోజు సమన్వయం కూడా పేదవాడు తిరగలుగుతున్నాడు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఘనకార్యం అది. మరి ఇవన్నీ కూడా ఇంత మంచి మంచి పథకాలు ఉన్నాయి. మన గ్రామాల్లో గడప గడపకి తీసుకురాలేకపోతున్నాం. మరి కార్యకర్తలందరినీ లీడర్లందరినీ కోరుకునే ఒకటి, మనం చేసే ప్రతి ఒక్క పథకాలు గడప గడపకి తీసుకెళ్ళాలి. మరి మనం కూడా రేపు రాబోయే రోజుల్లో పార్టీ ఎలక్షన్స్ కి రెడీ అవ్వాలి. రెడీ అవ్వాలంటే నేను ఒకటే చెప్తున్నా, ఆపోజిషన్ పార్టీకి మీరు రాసి పెట్టుకోండి. అన్ని సర్పంచులు, ఎమ్మెల్సీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీ అన్ని కూడా మేము గెలిపించుకున్నామని చెప్తున్నా ఈ స్టేజ్ కూడా. మరి రోజు రోజుకి కూడా ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నాను, వాళ్ళు ఓడం అనేది జీవించుకోలేకపోతున్నారు. మీరు ఇప్పటికైనా మీరు రిటైర్ అవ్వాల్సిందే, రిటైర్ అయి తీరాల్సిందే. మరి మీరు రాసి పెట్టుకోండి, ఇంకొకసారి గెలుపు మా కాంగ్రెస్ పార్టీదే. ప్రతి ఒక్క బూత్ మెంబర్ నుంచి మరి జెడ్పీటీసీ వరకు కూడా నేను మీ అంటుంది, మీరు ఎంతైతే కష్టపడ్డారో మన అసెంబ్లీ ఎలక్షన్స్ కి, దానికంటే కూడా మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత మాది. పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగిన నడికూడ గ్రామ మాజీ సర్పంచ్ రవీంద్రరావు. ఆందోళన చేసిన మాజీ సర్పంచ్ను స్టేషన్కు తరలించిన పోలీసులు. మీలాంటి ఒత్తిడి అధికారుల వల్లనే మేము పని చేస్తాం మేడం. మేము అప్రమాదం ఉన్న పెద్ద కూర్చొని ఇబ్బందులు పడ్డాం మేడం. ఇప్పుడు అట్లాగే సార్, ఇప్పుడు మీరు ఎందుకు చేస్తారు మమ్మల్ని, ఎందుకు ఇబ్బంది అండి? మేము 2 సంవత్సరాల కంటే భూమి చాలా అమ్ముకొని ఎక్కడ పోయే పరిస్థితి మీరు చెప్పుకోకపోతే ఎవరు చెప్పాలి సార్? మీరు మా పని చేసి కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. మమ్మల్ని మీరు సికింద్రాబాద్ ఫ్యాక్టరీ సెంటర్ దగ్గర ఎస్బీఐ బ్యాంకులో చెలరేగిన మంటలు, భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకుని మంటలు అదుపులు చేస్తున్నారు. మంటలను అదుపు చేసిన అదుపులోకి రాని మంటలు, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్నికిలలు. భారీ మంటలతో చుట్టుపక్కల మస్కా బారిన పొగతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. టోటల్ ఫ్యామిలీ సేమ్ లేవు సార్, ఫ్యామిలీ సేమ్ లేవు. जाड़े इधर बारह बोली बोलो टोटल
వ్యవసాయ మార్కెట్ అధికారులపై హరీష్ రావు సీరియస్. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కల్లాలను పరిశీలించిన హరీష్ రావు కనీస సౌకర్యాలు లేవని అధికారులు పట్టించుకోవడం లేదని హరీష్ రావుకు తమ ఇబ్బందులను చెప్పుకున్న రైతులు. దీంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన హరీష్ రావు. ఏడు జాగుంది సంచులు పెట్టి నువ్వు ఈ సంచులు తీయపోతేవి పోకపోయా ఆమె ఏడెండ పోయారు అడుగు ఇంకో తెల్లారి వరకు మొలకలు ఏం కావాలి ఎక్కడ మనం ఏడుంది నీ 4 లారీలు అమాలి లేదు లారీలు లేవు ఇక్కడ అమాలి ఇష్యూ జరుగుతుంది సార్. జరుగుతుంది. ఎవరు సాల్వ్ చేయాలి? మార్కెట్ డిఎం ఏం చేస్తుండు? డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు? ఏమయ్యా డిఎం మార్కెటింగ్ గడిదిస్తున్నావా? అమాలి సమస్య పరిష్కరించే తెలివి లేదా నీకు? అమలు సమస్య ఏం లేదు. 30 మందే ఉన్నారు అని చెప్పినారు. 500 కుప్పలకు 30 మందితో అయితే అదే బండ్లు రాలేదు సార్. బండ్లు రాలేదు. అమాలి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్. ఇంకేదైనా అమాలి కావాలన్నా పెట్టుకోండి. అది అంటే చెప్పివే నువ్వు డిఎం మార్కెటింగ్ ఏడుందో హైదరాబాద్ లో నీ ఆఫీస్ గిన్నెనా ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో? ఇక్కడే ఇక్కడ కూర్చొని పనిచేసే తెలివి లేదా? ప్రభుత్వం ఒడ్లు కొనాలని రోడ్డెక్కిన అన్నదాతలు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదని, వర్షం పడితే వడ్లు తడిచి నష్టపోతామని రోడ్డుపై బైఠాయించిన రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్లు కొనాలని డిమాండ్. భారీగా నిలిచిపోయిన వాహనాలు. ఈ నెల 7వ తేదీ నుంచి జరిగే ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఆసిఫాబాద్ డిపోలో ఆర్టీసీ కార్మికులతో రౌండ్ టేబుల్ సమావేశం జేఏసీ కన్వీనర్ టి దివాకర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. అనంతరం సమ్మెవాల్ పోస్టర్లను కార్మికులతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగై ఉపేందర్ మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీలో యూనియన్ గుర్తించి గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని, కార్మికులకు పెండింగ్లో ఉన్న 2 పీఆర్పీలను వెంటనే చెల్లించాలని, 2017 పీఆర్సీకి సంబంధించిన డబ్బులు ఏరియాస్ ఇవ్వాలని, రిటైర్డ్ కార్మికులకు పీఆర్సీ డబ్బులు బెనిఫిట్స్ చెల్లించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న 2 పీఆర్సీలను అమలు చేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను ఆర్టీసీలో విలీనం చేయాలని, హైర్ బస్ డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. వీరంతా కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు అంటే చాలని వేతనాలు తీసుకుంటూ వీళ్ళ కుటుంబ పోషణ కష్టమైనప్పటికీ కూడా ఈ ఆర్టీసీకి సుమారుకు ప్రతిరోజు 1 కోటి మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేసింది. మేము గిట్ట అధికారంలోకి వస్తే తెల్లారే మేము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పినటువంటి మరి ప్రభుత్వం నేటికి సంవత్సర కాలమైనా కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిశీలించాలి. అలాగే మరి వీళ్ళకు రావాల్సిన పీఆర్సీ 2017కు సంబంధించిన పీఆర్సీ డబ్బులు, అలాగే 2021, 25 2 పీఆర్సీలు రావాలి. పెండింగ్లో ఉన్న డిఏలు, అలాగే ఈ యొక్క ఆర్టీసీలో అంటే యూనియన్లు రికగ్నైజ్ చేయకపోవడం వల్ల కార్మికులపై విపరీతమైన అంటే మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా వేధింపులకు గురి చేస్తుంది. ప్రతిరోజు ఎక్కడో ఒక్కడ ఆర్టీసీ కార్మికులు వేధింపులకు గురవుతున్నారు. వెంటనే వీళ్ళందరికీ కూడా యూనియన్లను ఆహ్వానించాలని కోరుతున్నాం. అలాగే ఈ ఆర్టీసీని విలీనం చేయాలి. అలాగే ఇతర ఏవైతే ఉన్నాయో హైకోర్టు అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు కూడా చెప్పింది ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించండి. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెనం మీదకి వెళ్ళి డైరెక్ట్ పొయ్యిలో పడ్డ చందంగా
ఉంది. కావున ఇప్పటికైనా కూడా ఇటు మేనేజ్మెంట్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒంటెత్తి పోకలపోకుండా వెంటనే మరి జేఏసీని చర్చలకు పిలిచి సమ్మెలోకి పోకముందే దీన్ని కాలాపు చేస్తారు. ఒకవేళ సమ్మెలోకి వెళ్తే గిట్ట దీనికి పూర్తి బాధ్యత ఇటు ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వమే వహించవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 12 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదు అంటూ బుకాయిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నుంచి అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రావడం జరిగింది. దాదాపు 5,100 కోట్ల రూపాయలతోని 6,100 కోట్ల రూపాయలతోని జాతీయ రహదారుల శంకుస్థాపన, దాంతోపాటు రోడ్డు జాతికి అంకితం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది. సిరిపూర్ కాగజ్ నగర్లో ఆల్రెడీ కార్యక్రమం పూర్తయింది. హైదరాబాద్లో జరిగేటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా జరిగింది. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 500 కాదు, దాదాపు 6,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతికి అంకితం చేయబోతున్నది. వివిధ పనులకు శంకుస్థాపన చేయబోతున్నది. ఇవాళ ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 1,25,000 కోట్ల రూపాయలను కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. 1,20,000 కోట్లు. 32,000 కోట్ల రూపాయలు రైల్వే లైన్ల కోసం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం. దానిలో రామగుండం రైల్వే స్టేషన్ మీరు చూడండి, రామగుండంలో గోరఖంలో ఆర్టీసీ బస్ స్టాండ్ చూడండి, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చూడండి. అభివృద్ధి తేడానే తెలుస్తుంది మనకి. రైల్వే స్టేషన్ అభివృద్ధి, రైల్వే లైన్ల నిర్మాణాల కోసం 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం తెలంగాణ రాష్ట్రం. అదే వడ్ల కొనుగోలు సంబంధించి దాదాపు 1,00,000 కోట్లను వడ్ల కొనుగోలు కోసం మన ఖర్చు పెట్టాం కేంద్ర ప్రభుత్వం. పండించిన ప్రతి గింజాకునేది కేంద్ర ప్రభుత్వం. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇట్లా చెప్పుకుంటే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మరియు సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇదే చెప్పింది, ఏం చేయలేదు ఒక్క పైసా అని చెప్పని. మరి ఎవరికి ఇచ్చేది? సేమ్ అదే పందాలు రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయలేదు. నరేంద్ర మోడీ ఒక్క పైసలు. మీ 12 లక్షల కోట్లు ఎవరికి ఇష్టం? మరి ఏ రాష్ట్రానికి ఇష్టం, ఏ దేశానికి ఇష్టం? మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేసినాం, మేము చర్చకు సిద్ధం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణ రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని మెయిన్ చౌరస్తాలో గత 5 రోజులుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. కాగా సోమవారం గోదావరికని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బాల్మూరి అమరేందర్ రావు వనితల పెళ్లి రోజు సందర్భంగా మజ్జిగ సెంటర్ వద్ద సీట్లను పంచుతూ మజ్జిగను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యత కలిగిన సేవాభావం కలిగిన వ్యక్తులను క్లబ్లో సభ్యులుగా చేర్చుకుంటూ వస్తున్నామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో సామాజిక చైతన్యం, సేవా గుణాన్ని కల్పించుకోవడం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. వారందరి జీవితాలు కూడా ఆరోగ్యవంతంగా, ఆనందవంతంగా ఎలా ఉండాలి అని ఒక చైతన్యవంతమైన కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ప్రారంభం చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ యొక్క రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులు చాలా ఉన్నత స్వభావం కల వ్యక్తులు. చాలామంది కూడా మానవ సేవే మాధవ సేవ అనే భావనతోటి ఈ సంస్థలో జాయిన్ కావడం జరిగింది. క్లబ్ అంటే అందరూ కూడా పత్తాలాట ప్లేయింగ్ కార్డ్స్ ఉంటుందని అనుకుంటారు. మరి మా బైలాస్లో పత్తాలాటకు
అలాంటి యొక్క స్థానం లేకుండా చేశాం. అదేవిధంగా ఈ యొక్క సభ్యులందరూ కూడా ఒక్కొక్క రోజు ఈ యొక్క రామగుండం ఈ యొక్క గోదావరి ప్రజలకు చల్లటి మజ్జిగ అందించాలి. ఈరోజు 1000 మందికి మజ్జిగ అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో, గొప్ప సేవాభావంతో, గొప్ప మానవతా దృక్పథంతో, సామాజిక దృక్పథంతో గోదావరి చివరస్తర ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నెల 31వ తారీఖు వరకు ఇది నిర్విఘ్నంగా కొనసాగబోతున్నది. అందరూ సభ్యులు కూడా వారి యొక్క పెళ్లి రోజో లేకుంటే పుట్టినరోజో, పిల్లల పుట్టినరోజో ఏదో ఒక అకేషన్ చూసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. మాకు సేవ చేయడానికి ముందుకు వస్తున్న క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా నుండి ఎంపికైన 9వ తరగతి మోడల్ స్కూల్ విద్యార్థిని కోలకాని అశ్విన్ని కొడిమ్యాల 1983-84 10వ తరగతి పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపక బహుమతిని నగదును అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి జిల్లా సైన్స్ అధికారి బి రవీందర్రావు మాట్లాడారు. ఓకే రైట్ ఓకే ఇంకోటి అమ్మాయితో పాటు మా అన్న రావాలి. అందరు వస్తారు, అన్నీ వస్తున్నాయి. నువ్వు సెలెక్ట్ చేసుకొని నువ్వు ఫోటోలు తీసుకో. మెల్ల మెల్ల. ఓకే 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 కొడిమ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా ఈరోజు కొలకాని అశ్వినికి సన్మానం చేయడం జరిగింది. అలాగే దారం సుశీల ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా సంయుక్తంగా సన్మానం చేయడం జరిగింది. మరి అమ్మాయి ఈ నెల 18వ తేదీన ఇస్రో వారి శాస్త్రవేత్త కార్యక్రమం యువికా 2025కి సెలెక్ట్ కావడం జరిగింది. ఈ మే 19వ తేదీ నుండి 31వ తేదీ వరకు NRSD నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బాలానగర్ హైదరాబాద్లో నిర్వహించే 2 వారాల శిక్షణ కార్యక్రమం కొరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి మొత్తం 4 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాగినీడు నుండి 2 అమ్మాయిలు, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కన్నార్ నుండి తోడేటి సాయి వర్షిత, TGMS కొడిమ్యాల నుండి కొలకాని అశ్విని, ఈ 4 కూడా 9వ తరగతి చదువుతున్న ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులే. మరి 1,30,000 మంది దేశవ్యాప్తంగా ఈ యొక్క యువిక కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోగా ఆ 1,30,000 మంది విద్యార్థులకి వెళ్ళి 9వ తరగతికి చదువుతున్న విద్యార్థుల నుండి కేవలం 350 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మన రాష్ట్రం నుండి 12 మంది సెలెక్ట్ కాగా ఉమ్మడి కరీంనగర్ నుండి 12 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. ఈ 2 వారాల శిక్షణకు సెలెక్ట్ అయినందుకు మరి అసోసియేషన్ తరఫున కొలకాని అశ్విన్కి కంగ్రాచులేషన్స్. ఓకే థ్యాంక్ యూ. ఐపీఎల్లో 14 ఏళ్ల వయసులోనే సెంచరీ సాధించిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఆయన్ను బీహార్ పుత్రుడిగా అభివర్ణించారు. బీహార్లో జరిగిన ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ తన వీడియో ప్రసంగంలో వైభవ్ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రస్తావించారు. చిన్న వయసులోనే వైభవ్ గొప్ప రికార్డును సృష్టించాడని, దీని వెనుక చాలా కృషి ఉందని అన్నారు. वैभव सूर्यवंशी का शानदार प्रदर्शन देखा. इतनी कम आयु में वैभव ने इतना जबरदस्त रिकॉर्ड बना दिया. वैभव के इस अच्छे खेल के पीछे उनकी मेहनत तो है ही, उनके टैलेंट को सामने लाने में अलग अलग लेवल पर ज्यादा से ज्यादा मैचों ने भी बड़ी भूमिका निभाई. यानी जो जितना खेलेगा वो उतना खिलेगा.
खेलो इंडिया यूथ गेम्स के दौरान आप सभी एथलीट्स को नेशनल लेवल के खेल की बारीकियों को समझने का मौका मिलेगा। आप बहुत कुछ सीख सकेंगे। साथियों, ओलंपिक्स कभी भारत में आयोजित हो, ये हर भारतीय का सपना रहा है। आज भारत प्रयास कर रहा है कि साल 2036 में ओलंपिक्स हमारे देश में हो। अंतर्राष्ट्रीय स्तर पर खेलों में भारत का दबदबा बढ़ाने के लिए स्पोर्टिंग टैलेंट की स्कूल लेवल पर ही पहचान करने के लिए सरकार स्कूल के स्तर पर एथलीट्स को खोजकर उन्हें ट्रेन कर रही है। खेलो इंडिया से लेकर टॉप स्कीम तक एक पूरा इकोसिस्टम इसके लिए। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.